జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒకటప్ప ఆల్ఫాబెట్లు రావప్ప అక్షర జ్ఞానం లేదప్ప ఏది తెలియదు ఇది తప్ప జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒకటప్ప లండన్ బాబు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇంటను డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్ప వచ్చిందొకటే ఒకటప్ప. వెల్కమ్ టు స్టార్ మహిళా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. స్టార్ మహిళా 1600 ఏంటి అప్పుడే న్యూ ఇయర్ వచ్చేసిందా అన్నంత సంబరాలు కనిపిస్తున్నాయి ఇవాళ మన స్టార్ మహిళా సెట్ లో. న్యూ ఇయర్ కోసం మనం ఒక సంవత్సరం తరబడి వెయిట్ చేస్తాం కదా 2014, కానీ అది ఒక్క రాత్రి మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటే ఏం బాగుంటుందని చెప్పి మేము డిసెంబర్ 30th, డిసెంబర్ 31st, జనవరి 1st, కుదిరితే 2nd, 3rd, 4th కూడా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎనీ అబ్జెక్షన్స్? సో ఈ రోజు నుంచి సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. మీరు కూడా మొదలు పెట్టేసుకోండి. అడ్వాన్స్ గా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, ముందుగా పరిచయాలు. క్యాష్ లో నా హెయిర్ స్టైల్ కాపీ కొట్టవలే నువ్వు. అవును, మీలా ఉన్నా. అది నాదే ఆ పిచ్చుక గుడు. హారిక చెప్పు. నా పేరు హారిక, నేను ఖమ్మం నుంచి వచ్చాను, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నేను ఒకసారి ఆ గూడు కట్టుకుని అలా బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికల్లా 2 గుడ్లు ఉన్నాయి తెలుసా, అందులో 2 పిచ్చుకలు పెట్టాయి. అందులో ఆమ్లెట్ వేసుకోపోయారా? నో, నేను వాటిని స్వేచ్ఛగా వదిలేసాను బయటికి. నా పేరు శృతి, నేను విజయవాడ నుంచి వచ్చాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు నిత్య, నేను విజయవాడ నుంచి వచ్చాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నా పేరు రాగిని, నేను విజయవాడ నుంచి వచ్చాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు సనా, నేను విజయవాడ నుంచి వచ్చాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు శ్రీవాణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు నా హాబీస్ డాన్స్. ఓకే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ కోసం నేను ఒక మంచి కుళ్ళు జోక్ తో మొదలు పెడదాం అనుకుంటున్నాను. మీకు ఎనీ అబ్జెక్షన్? వెంగళప్ప రోడ్ మీద వెళ్తుంటే సడన్ గా ఒక కుక్క ఎదురైందంట. వెంగళప్ప అన్నాడంట ఆ కుక్కతో, ఏయ్ నేనెవరినో తెలుసా, ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ అన్నాడంట. వెంటనే ఆ కుక్క వెంగళప్పని కచక్మని కరిచేసి, నేనెవరో తెలుసా, ఐఎమ్ కుక్క, పిచ్చి కుక్క. సరే, ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలెడదాం. పట్టుకొని చూద్దాం. ఇంకో 2 రోజులతో వీడికి మనం సెలవు చెప్పేయబోతున్నాం. సెలవని వదులు. ఇలాంటి టైంలో ఇలాంటి పాట పాడడం నిజంగా విషాదకరం. యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్? డోంట్ వరీ, మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి వద్దువు గాని. అది గో. నిత్య, నీకు 10 పాయింట్లు. ఇలాంటి బాధాకరమైన సంభవం జరిగినప్పుడు నీకు ఒక మంచి కుళ్ళు జోక్ చెప్పాలి. నేను చెప్తాను, విను. వెంగళప్ప ఒక చెట్టు కింద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కరెక్ట్ గా కాకి టుపీమని వేసిందంట. వెంగళప్ప పైకి చూసి, ఏయ్ డైపర్ వేసుకోలేదా అని అడిగాడు. కాకి అనింది, ఏ నువ్వు అందులోనే చేసుకుంటావా? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ వైఫ్ అనేది, మా హస్బెండ్ చాలా నీరసంగా ఉంటున్నారండి, ఏంటో కాస్త ప్రాబ్లం చూడండి అంటేనేమో ఈ డాక్టర్ అంటారు, నేను స్లీపింగ్ పిల్స్ ఇస్తానండి, వాడండి అంటారు. ఇది ఎన్ని పూటలు వాడాలండి అంటే, అది ఆయనకి కాదండి మీకండి అంటారు. ఓహో, ఈవిడ పడుకుంటే పాపం ఆయన కొంచెం ఉత్సాహంగా ఉంటాడా? ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 గో.
12 పాయింట్లు. శృతి నీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తున్నాం, డాన్స్ చేయి. ఓకే సాంగ్. లక్కీ లక్కీ ఎంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ. లక్కీ లక్కీ ఎంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ. వందేళ్ళకి నీ ఊపిరి పోతా కొండెక్కి వెయ్యేళ్ళైనా వెలగాలో వార్తల్లో పెట్టి ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడుపు నడిపించు. థ్యాంక్ యూ, బాగా చేసావు. థ్యాంక్ యూ. ఓకే 1 2 3 గో. సో రాగిణికి 14 పాయింట్స్. ఒకరోజు లెక్చర్ స్టూడెంట్ అడుగుతాడు, ఒరే నువ్వు ఎక్కడ పుట్టావురా అంటే నేను తిరువనంతపురంలో పుట్టాను అంటే వాడు అంటాడు అయితే స్పెల్లింగ్ చెప్పరా అంటే సారీ నేను గోవాలో పుట్టాను. అంటే ఈ స్పెల్లింగ్ చెప్పడం కష్టం కాబట్టి వెంటనే వాడు పుట్టినటువంటి ఊరు పేరు మార్చేశాడు అన్నమాట. ఓకే, తిరువనంతపురం ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కేరళ. కేరళ ఇస్ అ స్టేట్ ఇన్ ఇండియా. India is a continent in Asia. Asia is in sorry, India is a country in Asia. టెస్ట్ చేసాను, నువ్వు కరెక్ట్ చేస్తావా లేదా అని. నేను జనరల్ నాలెడ్జ్ లో తక్కువ నాలెడ్జ్ ఉంది నాకు. వెరీ గుడ్. 1 2 3 గో. ఓకే, నీకు 16 పాయింట్లు ఇచ్చేస్తున్నాము. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ఫ్రెండ్ అంటా ఉంటాడు అనమాట, చాలా డల్ గా కూర్చొని ఉంటాడు. ఇంకొక ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, ఎందుకురా అలా ఉన్నావు అంటే నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయిరా అంటే ఏంట్రా ప్రాబ్లం అంటే నా వైఫ్ రోజు నన్ను తిడుతుంది, గొడవ చేస్తుంది, ఇంట్లోకి రావద్దంటుంది, అది ఇది అని అంటే ఓ పని చేయరా నేను చేసిన పని చేయని అంటాడు. అంటే ఏం చేసావురా నువ్వు అని అంటే దగ్గరికి వెళ్ళి నీ ఏజ్ అయిపోతుంది చూసుకోరా అన్నాను, అంతేరా తర్వాత నుంచి మానేసిందా. మంచి ఐడియా ఇచ్చావు. ఓకే గో. సో శ్రీవాణికి 18 పాయింట్లు, హారికకి 20 పాయింట్లు. మిసిసిపి నదిలో ఏం ఎక్కువ ఉంటాయి? మిసిసిపి అనే నదిలో ఏం ఎక్కువ ఉంటాయి? మిసిసిపి ఎస్సులు ఎక్కువ ఉంటాయి. కాదు, నీళ్ళు ఎక్కువ ఉంటాయి. అది ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తా మళ్ళీ. ఒక అతనికి బస్సులో పిక్ పాకెట్ అయింది, అతని పర్సు పోయిందంట. అతను అన్నాడంట, నా పర్సు ఎవరికి దొరికితే వాళ్ళకి నేను 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. వెంటనే ఇంకొకతను లేచి నాకిస్తే నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఇంకొకతను లేచి నాకిస్తే నేను 2000 ఇస్తాను అన్నట్ట. వెంటనే ఒకడు అన్నాడంట, నా దగ్గరే ఉంచేసుకుంటే ఈ డబ్బులన్నీ నావేగా అని 4 ఖర్చుకున్నాడంట. పాపం పిచ్చోడు. నేను జోక్ చెప్పనా? ఇది ఆ జోక్ అంటే చెప్తా, ఒక్క నిమిషం. జోకులు తీసుకొచ్చింది, జోకి జోకి తీసుకొచ్చింది. సుమా, ఐ లవ్ యూ. నిజంగా జోకే, నిజంగా జోకే అని అనుకుంటున్నావా? కాలేదు, జోకు. అది నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ప్రేమ అనేది కూడా ఈ బలూన్ లాంటిది. అందులో గాలి ఉన్నంత వరకే నిండుగా బాగుంటుంది.
తర్వాత ఏం లేదు. పేలిపోతుందా? గాలి అయిపోతే ఎలా ఉంటుంది? గుండె. పెళ్లిలా ఉంటుంది. వద్దు వద్దు. సరే పో 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 పో. పంజుడు పంజుడు. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా కేవ్ కేక మా ఇదంతా కేవ్ కేక బాబడి బెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా కేవ్ కేక మా ఊరంతా కేవ్ కేక ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం నా ఈడు కొత్తిమీర నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక కేవ్ కేక దీని తస్సదియా కేవ్ కేక నా అందమ్మో బ్యాంకు నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంట కేవ్ కేక నీ సోకు మాన కేవ్ కేక నా బుగ్గలోని మెరుపులతో అగ్గి పుల్ల రాజేసి నీ బీడి నే ఎలిగిస్తే కేవ్ కేక నీ దొంగ తెగ కేవ్ కేక నా టూరింగ్ టాకీస్ రిబ్బన్ కట్టు వచ్చి షో మీద షోలే పెట్టు చూసారు ట్రైలరు ఇక చూస్తే ఫుల్ పిక్చరు మీ ఒంటి నిండా చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక కేవ్ కేక దీని తస్సదియా కేవ్ కేక కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే అబ్బో కేవ్ కేక ఓ రత్తాలు కేవ్ కేక హే జోరు మీద గుర్రాలు నీ ఊపులే ఊరువాడ పందాలు నీ సంపులే నే పట్టుకుంటలా ఢీపడలేరు ఎవరు పోటీ ఓ గోలి సోడ తాగి నీతో కొల్లు మంటు పెట్టిస్తా కేవ్ కేక ఆ సామిరంగా కేవ్ 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 కేక కేవ్ కేక నింద సదిగా కేవ్ 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 కేక వెరీ గుడ్. చాలా బాగా చేసావు. సూపర్ సూపర్ చేసావు. ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? హారిక. హరీష్ శంకర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోరు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. రాజు రాజు ఇది పెళ్లి జరుగుతుంది, లోపలికి వెళ్తే ఎస్కేపోవచ్చు. నాన్న, నా ప్రియ శిష్యుడి కోసం ఈ సింబు శాస్త్రి పెట్టినటువంటి ముహూర్తం అది. ఈ ముహూర్తం ఏదైతే ఉందో దీనిని చెడగొట్టడానికి అనేక దుష్ట శక్తులు బంధువుల్లాగా ప్రవేశించబోతున్నాయి. ఆ విషయంలో మీరు ఒక కన్నేసి ఉంచవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే స్వామి. రిచ్ లేడీస్ ఇటువైపు ఉంటారు స్వామి. ఎందుకురా అన్న? వాళ్ళని వాళ్ళ నగల్ని కాపాడదామని. నచ్చావు నాన్న. నీ ముఖంలో రాజయోగం కనిపిస్తోంది. తెలుసు స్వామి. నీ జీవితంలో ఇవాళ ఒక మహాద్భుతం జరగబోతున్నది. ఇది ఒక్కటి తెలుసుకోవాలి స్వామి. ధన్యోస్మి. శుభం. ఈ సంభాషణలో ఒకరి వాయిస్ చెప్పండి. రాగిణి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట.
పచ్చగడ్డి కోసేటి అడుచు పిల్లని నా పైట కొంగు జారేటి గడుసు పిల్లని నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి ఓదామా జట్కా సవారి చేద్దామా జల్సా కచేరి ఏ పట్టు 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 సుందరి నువ్వు కొట్టు 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 నీ కొబ్బరి నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి Oh my girl, rock it away. Baby, don't shake it away. Move your body, breaking away. Gala, gala, freaking away. Shakalaka, maka, you say. Everybody cruising away. Oh my lady, squeeze it away. Baby, get him away. Oh my love, చికి పికి పళ్ళల్లోనా నీ స్ట్రాబెరీ ఇంగ్లీష్ మసాలోనా చలి జనవరి గలగల నదులల్లోనా గోదావరి మాంసాహారాల్లోనా కుందేల్ కర్రీ నే చీరే కట్టి చిచ్చేరేపే కన్యాలాహిరి నా అందం తోటి అందం చూపే ఆంధ్ర ఆవిరి నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి Okay, boss. Now let's listen to the rhythm of Andhra. ముద్దుల క్రికెట్లో నీ సెంచరీ రాత్రి రసబిందులో ప్రతి జాంగిరే మోహ శాస్త్రాలలో కసి లైబ్రరీ కామ సూత్రాలలో తొలి దస్తూరి నే తేనెలు అద్ది దిగి తొరుగిన బెంగాల్ కేసరి నా కళ్ళల్లోనే కత్తులు దాచిన పిల్ల పోకిరి నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి ఓదామా జట్కా సవారి చేద్దామా జల్సా కచేరి సూపర్ 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 థ్యాంక్ యూ సింప్లీ సూపర్ బాగా చేశారు చాలా బాగా చేశారు నలుగురు ఎవరిని చూడాలో నాకు అర్థం కాలేదు అంత బాగా చేశారు వెరీ గుడ్ ఈ పాట ఏ సినిమాలోది బజర్ నొక్కింది హారిక మల్లన్న కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది స్కోర్స్ ఏంటో చూద్దాం మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే అయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహల్లి బెర్రీ ఫోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా ఐశ్వర్య
ఐశ్వర్యరాయ్ నటించిన తెలుగు సినిమా ఏది? రావోయి చందమామ. ఎస్, ఇందులో ఒక చిన్న గెస్ట్ రోల్ లో చేశారు, కానీ అది పూర్తి స్థాయి తెలుగు సినిమాని. తీసుకో 6. హారిక 3, రాగిని 3. 20వ శతాబ్దంలో ఎన్ని కోట్ల మంది పొగాకు వల్ల చనిపోయారు? ఆప్షన్స్. ఏ సుమారుగా 20 కోట్ల మంది, బి సుమారుగా 36 కోట్ల మంది. 20 కోట్ల మంది. ఏ. అవును, పొగాకు వల్ల 20 కోట్ల మంది. అవగాహన పెరుగుతున్నప్పటికీ పొగాకు తాగడం కూడా అలాగే పెంచేస్తూ ఉన్నారు. కాబట్టి పొగాకు తాగడం వల్ల మీకే కాదు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా డ్యామేజ్. 2014లో అయినా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏమంటారు? తీసుకో. శ్రీవాణి 1, శృతి 1 పాయింట్, నిత్య 1 పాయింట్. నీ కన్నే కన్నే ట్రిగ్గర్ నొక్కి కాల్చేస్తున్నదే, నీ కాకి షర్టు కాలర్ నన్ను గిచ్చేస్తున్నదే. నీ గ్లామర్ మొత్తం గుమ్మా గుమ్మా గుప్పిస్తున్నావే, ఈ సూపర్ మ్యాన్ యమ్మ యమ్మ ఎక్కిస్తున్నావే. పాండవులలో ఆఖరి వాడు ఎవరు? సహదేవుడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. హారిక 3, తన 3. ఆఖరి పోరాటం సినిమాలో హీరోయిన్లు ఎవరు? అయిపోయింది, ఇది ఇవిడికి ఆఖరి పోరాటం. ఆప్షన్స్. ఏ రమ్యకృష్ణ ఆమని, బి శ్రీదేవి సుహాసిని. శ్రీదేవి సుహాసిని. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. తీసుకో. శ్రీవాణి 1, రాగిని 1, నిత్య 1. సొప్పలక్ష్మే మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. కొత్తగా పెళ్ళైన వారు అత్తారింటికి ఒక నెలలో వెళ్ళొద్దు అంటారు. అది ఏ నెల? ఆషాఢం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3 సనా, 3 శృతి. అవసరాన్ని బట్టి ఏనుగులు ఎంత దూరం వరకు ఈదగలవు? ఆప్షన్స్. ఏ సుమారుగా 48 కిలోమీటర్లు, బి సుమారుగా 100 కిలోమీటర్లు. సుమారు 48 కిలోమీటర్. సుమారుగా 48 కిలోమీటర్లు ఏకదాటిగా ఈదగలవంట ఏనుగులు. సో ఏనుగు వెంట పడుతుంది, మనం నీళ్ళలోకి దూకేద్దాం, అది మన వెనకాల రాదు అనుకుంటే పొరపాటు. దానికి ఈతొచ్చు, వాళ్ళమ్మ నాన్న నేర్పించారు. తీసుకో. 3. రాగిని 2, నిత్య 1. జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి? దేనికి 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 ఎనగనకే పడతావు దేనికి? ఏ వచ్చాయి వచ్చాయి చట్టు చాడుగి చెమటెక్కిస్తా తెల్ల చీరకి. రాసుల్లో ఒక రాశి, చేప సూచించే రాశి, అది ఏ రాశి? మీనరాశి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. మీన అంటే చేప, చేప వంటి కళ్ళు గలది మీన. హారిక 3, శృతి 3. బలూన్ ఫిష్ ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్స్. ఏ ఆహారం కోసం బలూన్స్ ని తయారు చేస్తుంది, బి ఆపద సమయంలో బలూన్లా మారుతుంది. ఆపద సమయంలో బెలూన్లా మారుతుంది. ఏదైనా అటాక్ చేయడానికి వచ్చింది అనుకో, ఆ చేప అని ఉబ్బుతుందంట. దాన్ని చూసి అవతల ఎనిమి భయపడిపోతుందంట. సో పెద్ద బలూన్ లాగా అయిపోతుంది, అవతల ప్రాణికి భయం కలిగిస్తుంది. దీని అసలు పేరు టెట్రాడోంటిడే. ఇంకా దీన్ని పవర్ ఫిష్ అని, గ్లోబ్ ఫిష్ అని, బ్లో ఫిష్ అని, బలూన్ ఫిష్ అని, బబుల్ ఫిష్ అని, సెల్ ఫిష్ అని, సీ స్క్వాబ్ అని, టోడ్ ఫిష్ అని దాని పేర్లు. తీసుకో. సనా 2, శ్రీవాణి 1. కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా. గాయం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఊర్మిళ. రేవతి కూడా ఉన్నారు, ఇది కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 6. హారిక 3, సనా 1, నిత్య 1, శ్రీవాణి 1.
ఓ అవసరాన్ని బట్టి ఏనుగులు సుమారుగా ఎంత వేగంగా పరిగెత్తగలవు? ఇందాక ఈదడం, ఇప్పుడు పరిగెత్తడం. ఆప్షన్ ఏ గంటకి 25 కిలోమీటర్లు, బి గంటకి 50 కిలోమీటర్లు. గంటకి 25 కిలోమీటర్లు. కరెక్ట్. తీసుకో 3. శృతి 2. ఏంటి సడన్ గా ధనరాజులో మాట్లాడే? శృతి 2, శ్రీవాణి 1. ఈనాడు మొంపున ఢింక చిక రమ్మని పిలిచెనే రామ్ చిలక. ఇంగ్లీష్ క్యాలెండర్ లో జే అనే అక్షరంతో మొదలయ్యే నెలలు ఎన్ని? 3. ఏమిటవి? జూన్, జూలై, జనవరి. కరెక్ట్. తీసుకో 6. హారిక 1, సనా 1, నిత్య 1, రాగిని 2, శృతి 1. పులి, గుడ్లగూబ, జీబ్రాలలోని వేటి చూపు రాత్రి వేళలో ఎక్కువ స్పష్టంగా ఉంటుంది? గుడ్లగూబ. తప్పు సమాధానం. అందరూ అలాగే అనుకుంటారు, కానీ జీబ్రా చూపు చాలా స్పష్టంగా ఉంటుందంట. అంటే గుడ్లగూబ కూడా బాగా చూస్తుంది, కానీ గుడ్లగూబ కన్నా ఎక్కువగా కూడా జీబ్రా చూపు స్పష్టంగా ఎందుకు ఇచ్చుంటాడో చెప్పు. ఈ నేచర్ లో ఆ టైంలో మళ్ళీ పులులో, సింహాలో వేటాడతాయి కదా, వాటికన్నా ముందు ఇది పసిగట్టేస్తూ ఉంటుంది. అందుకని. అయినా రాత్రి బ్లాక్ గా ఉంటుంది, జీబ్రా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఆ పులికి పాపం ఏం కనిపిస్తే వస్తుంది? ఓకే, సో ఏమని పూర్తయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక సూపర్ డాన్స్ చూద్దాం. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, బుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు.
సెలబ్రేషన్స్ ఇవ్వాలేనా అనేంత డౌట్ వస్తుంది. అందుకనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక రోజుకి మాత్రమే మేము అంకితం చేయకుండా ఓ 3 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. చూసారు కదా ఇవాళ సెలబ్రేషన్స్ లో ఎంటర్టైన్మెంట్ ఎంత సూపర్ గా ఉందో. సో బాగా డాన్స్ చేసిన శ్రీవాణి, రాగిణి అండ్ హారిక, గట్టిగా వీళ్ళకి చప్పట్లు. అండ్ అలాగే తర్వాత జాయిన్ అయిన ముగ్గురికి కూడా. మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో ఫస్ట్ చిత్రం హారిక, నాగ చైతన్య. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మళ్ళీ హారిక, నాగార్జున. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం నిత్య, అనుష్క. చూద్దాం. నేను నీకు అనుష్కలాగా కనిపిస్తున్నాను, నేను తాప్సీ కదా, నీకి పాయింట్లు 6 మైనస్. నెక్స్ట్ చిత్రం హారిక, కాజల్. ఓ చూద్దాం. I just can't believe this. ఎంత బాగా డాన్స్ చేశారు తెలుసా మీరందరూ. ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. నిజంగా హారిక, అసలు నీ పాయింట్స్ ఏంటో తెలుసా నీకు? 40. 6 పాయింట్లు యాడ్ అయ్యేసరికి మళ్ళీ నీకు 46. నెక్స్ట్ చిత్రం సనా, శ్రీకాంత్. చూద్దాం. ఏంటిది అసలు? ఏంటి అసలు, ఏమైనా పద్ధతిగా ఉందా మీకు ఇలా ఇంత బాగా చెప్పేయడం అని శ్రీకాంత్ గారు. 6. నెక్స్ట్ చిత్రం హారిక, బ్రెమ్మి డార్లింగ్. యా యా, ఈ సెలబ్రేటింగ్ ద న్యూ ఇయర్. yes. Hey, Brahme, you naughty boy. 6 పాయింట్లు. బౌలర్ చిత్రం బౌలర్ రౌండ్ ఫినిష్డ్. స్కోర్స్ లో ఇంకా ఫైనల్ రౌండ్ ఆడాడుకుందాం. గేమ్ లో ఫస్ట్ అరటి పండు తింటారు, మేజ్ ఆడతారు, తర్వాత అక్కడికి వెళ్తారు. ఒక ఫనల్ తీసుకోండి, ఇక్కడ పెట్టండి, ఒక బంతిని దీనికి అంటించండి. ఇంకో ఫనల్ తీసుకోండి, పెట్టండి, ఒక బంతిని అంటించండి. ఇంతే. ఇలా ఈ లైన్ అంతా అయిపోయిన తర్వాత ఆ లైన్ అంతా పెట్టండి. ఫనల్ పెట్టినందుకు 6, బంతి పెట్టినందుకు 6. ఓకేనా? కరెక్ట్ మేము ఇచ్చిన మార్కుల్లోనే పెట్టాలి, అలా పెడితేనే ఈ 6. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 ఇవి 9 అంటే 18 అన్నమాట. 19 20 120 పాయింట్స్ వచ్చాయి నీకు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 అంటే వీటికి 18 19 20 నీకు కూడా 120. నీకు రోటీ మేకర్ వచ్చింది. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 16 17 18 108 అండ్ హండీ సెట్. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 18 19 20 120. కూల్ కెగ్. 1 2 3 గో.
7 8 9 10 ఈ 10కి 20 ప్లస్ అదొకటి 21 ఒకటి మైనస్ ఎందుకంటే నువ్వు 2 బంతులు తెచ్చుకున్నావు ఒకసారి సో 20 21 22 132 అంత చేసినా కూడా 26 మాత్రం చేరలేదే డిన్నర్ సెట్ ఓకే నీ టార్గెట్ కూడా 26 ఆర్లే ఆల్ ది బెస్ట్ 1 2 3 గో ఒకటి 2 3 4 5 6 7 14 15 16 96 హాట్ బాక్స్ సెట్ అండ్ ఈ రోజు మన స్టార్ యువతి హారిక ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు షిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా Ready, 1